అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు అనగా మార్చి 8, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, విధము, హెచ్చరిక 4 అక్షరాలు రావాలన్నారు. గమనిక సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు, తలకిందులుగా వేలాడే పక్షి, జాషువా కావ్యంగా ప్రసిద్ధి 3 అక్షరాలు రావాలి. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గబ్బిలం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, మేఘం, చీకటి 2 అక్షరాలు రావాలి. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మబ్బు సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, తడబడు, తొట్రుపాటు 3 అక్షరాలు రావాలన్నారు. తబ్బిబ్బు సరిపోతుందండి ఇక్కడ. మనకు బి, బు 2, 3 అక్షరాలుగా వచ్చింది కాబట్టి. తర్వాత 7 నిలువు, కుతూహల పడటం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తహతహ సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, అంధుడు 3 అక్షరాలు రావాలి. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కబోది సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, యద, వక్షస్థలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బోర సరిపోతుందండి. ప్రతి వారం మనం 1, 2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అట్లా ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో బోర అంటే వక్షస్థలం, రొమ్ము అనే అర్థం వస్తుందంట. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పూరణం అయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేయండి. తర్వాత 12 అడ్డం, సందేహం, సంశయం 3 అక్షరాలు రావాలన్నారు. సందిగ్ధం సరిపోతుందండి ఇక్కడ. మనకు ది 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 9 నిలువు, వేగం 2 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ రగ్ధం అన్న పదం అదంతకదే పూర్తయిపోతుందండి. మనం 8 అడ్డం, 12 అడ్డం పూర్తి చేయడం వల్ల. ఇది నాకు కొంచెం డౌట్గా ఉందండి. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి. దీని మీనింగ్ నాకు దొరకలేదండి అందుకు. తర్వాత 12 నిలువు, ఒడంబడిక, శత్రురాజుతో చేసుకునేది 2 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సంధి సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం, ఈ రాత ఎవ్వరూ తప్పించలేరట 2 అక్షరాలు రావాలి. విధి సరిపోతుందండి. తర్వాత 14 నిలువు, అడ్డదిడ్డమైన వాదం 3 అక్షరాలు రావాలి. వితండవాదం సరిపోతుందండి. వితండ అని రాస్తే చాలండి ఇక్కడ. తర్వాత 16 అడ్డం, ఆకుపచ్చ వన్నె 3 అక్షరాలు రావాలి అన్నారు. హరితం సరిపోతుందండి. మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 17 నిలువు, ఉపశాఖ, రెమ్మ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రివట సరిపోతుందండి. ఇది కూడా ఈ వారమే నేను తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 20 అడ్డం, గారె, గాల్పు చేర్చితే వేడి గాలి 2 అక్షరాలు రావాలి. వడ అన్న పదం మనం 17 నిలువు, 14 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 22 అడ్డం, అరటి దవ్వ 2 అక్షరాలు రావాలన్నారు. దూట సరిపోతుందండి. మనకు టా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 22 నిలువు, కంటిపుసి, నేత్రమలినం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధూళిక సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం, తోకగల కత్తి 4 అక్షరాలు రావాలన్నారు. వాలం అంటే తోక, కరవాలం అంటే కత్తి. దీంట్లో వాలం ఉంది కాబట్టి కరవాలం సరిపోతుందండి. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 29 నిలువు, గుట్టు, దాచబడినది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రహస్యం సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం, హిరణ్యకశ్యపుని శత్రువైన విష్ణువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హరి సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం, ముక్కు పొడి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు స్యం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి నస్యం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు, బండి కట్టడం
గుర్రం ఎక్కిపోవడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వారి 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి సవారి సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం గృహము ఇల్లు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సదనం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు దాదాపు పల్లకి వంటిదే 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా లం 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి అందలం సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం చీకటి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అంధకారం సరిపోతుందండి. తర్వాత 18 నిలువు కట్టుబాటు ఏర్పాటు 4 అక్షరాలు రావాలన్నారు. నిబంధనం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 18 అడ్డం మొక్కుబడి ప్రకారం ధరించిన నగలన్నీ దేవుడికి సమర్పించడం 6 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నిలువు దోపిడి సరిపోతుందండి. తర్వాత 15 నిలువు చోటు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తావు సరిపోతుందండి. తర్వాత 19 నిలువు కర్కటి ఒక కూరగాయ 2 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దోస సరిపోతుందండి, దోసకాయ. తర్వాత 10 నిలువు చప్పుడు శబ్దం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఇక్కడ అల్లికిడి అన్న పదం అయితే సరిపోతుందండి. మనకు డి 4 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 13 అడ్డం పుప్పొడి 4 అక్షరాలు రావాలన్నారు. మధులిక అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. మనకు 3 అక్షరంగా లీ వచ్చింది కాబట్టి ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో 3వ పదం అండి. తర్వాత 10 అడ్డం కెరటం 2 అక్షరాలు రావాలి. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అలా సరిపోతుందండి. తర్వాత 6 నిలువు అంకురం 3 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ లా కా 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి మొలక సరిపోతుందండి. తర్వాత 5 నిలువు గొప్పదనం మహత్యం 3 అక్షరాలు రావాలన్నారు. మహిమ సరిపోతుందండి ఇక్కడ మనకు 3 అక్షరంగా మా వచ్చింది కాబట్టి. తర్వాత 4 అడ్డం వసంతకాలం 3 అక్షరాలు రావాలి. మనకు 2 అక్షరంగా మా వచ్చింది కాబట్టి ఆమని సరిపోతుందండి. తర్వాత 24 నిలువు నాటకం ప్రదర్శించే వేదిక 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రంగస్థలం సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం కిటికీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గవాక్షం సరిపోతుందండి ఇక్కడ. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 25 నిలువు కైవల్యం 2 అక్షరాలు రావాలన్నారు. మోక్షం సరిపోతుందండి ఇక్కడ. మనకు క్షం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 25 అడ్డం ఎక్కువ తక్కువ కానీ 3 అక్షరాలు రావాలన్నారు. అంటే ఈక్వల్గా ఏమని అర్థం. మోతాదు సరిపోతుందండి ఇక్కడ. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 21 నిలువు దారం నాడ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బొందు అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం కార్యాచరణ సమితి 2 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ సంస్థ సరిపోతుందండి. స్థా మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 30 నిలువు చేవ్రాలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సంతకం సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం ఊహ ఆలోచన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తలం మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి తలంపు సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం మోహం విరహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్మకం సరిపోతుందండి ఇక్కడ. మనకు చివరి అక్షరంగా కమ్మ వచ్చింది కాబట్టి. తర్వాత 35 నిలువు వాడుకలో వ్యాఘ్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి పులి సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం ఒక ఉత్తరాఫ్రికా దేశం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లిబియా సరిపోతుందండి. తర్వాత 31 నిలువు ప్రపంచ 7 ఖండాలలో 1 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ ఆసియా సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం
విచారం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆదా సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం లక్ష్మీ సంపద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సిరియే సరిపోతుందండి. ఇక్కడ చూడండి 32 నిలువు మేరా సమీపం 2 అక్షరాలు. దరి అన్న పదం మనం 31 అడ్డం 36 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి, పూరణం పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.